హే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ ఈరోజు వ్లాగ్లో నేను మీకు ఏం చూపెడదాం అనుకుంటున్నా అంటే నా మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత, ఓకే, అంటే నా ఫ్యామిలీకి నాకు మంత్లీ ఖర్చు ఎంత అవుతుందో అని చెప్పేసి నేను చూపెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ కొట్టేసండి. ఫస్ట్ థింగ్, మా చోటగాని పైన ఖర్చు మాకు. ఓకే, ఇక రా చోట, కర్రారా, నేను చూపెడతాను మీకు వీళ్ళపైన ఖర్చు నాకు ఎంత వస్తుందో. ఇది ఒక పౌడరు, ఇది ఒక లోషను, ఇంకేం పెడతావు, అండ్ సోపు, హిమాలయ సోపు, హిమాలయ షాంపూ, ఈయనకి డైపర్ 1 మంత్కి ఒకటి, అంటే పార్టీకి డైపర్ యూజ్ చేస్తారు మా చోట కాదు. సో వీని పైన ఖర్చు నెలకి మాకు నియర్లీ ఎంతనే 5,000, నెలకి 5,000. డైపర్స్కే మీకు తెలుసు 1,700 ఏమవుతుంది. మళ్ళీ ఇవి పౌడరు ఒక 1 మంత్, లోషన్ ఒక 1 మంత్, అండ్ సోప్స్, షాంపూస్, తిండికి. సో నియర్లీ 5,000 అయితే ఖర్చు అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈమె ఖర్చులు, ఈమె మేకప్కి. ఏం మేకప్ చేసుకోవా? ఒక బీబీ క్రీమ్, ఒక కాంపాక్ట్, ఒక కాజల్, లిప్స్టిక్, 4 ఈ సోపులు, ఈ షాంపూలు. ఓకే, నేనైతే అవన్నీ ఉంది కబదాన్ని ఆడలు, కానీ ఈమెకి నెలకి ఎంత ఇస్తున్నారు చెప్పేసి చెప్పినా ఇంకెంత చెప్పాలా చెప్పేసి 25,000 ఇస్తాడు. దాంట్లో డైపర్ల ఖర్చు, పిల్లలకు చిరుతిండిల ఖర్చు, ఫ్రూట్స్ ఖర్చు, పౌడర్, లోషన్లు అవన్నీ ఉంటాయి చూసినావా, అవన్నీ దాని లోపల. నువ్వు 5,000 అంటావు కానీ దానికంటే ఎక్కువ అవుతుంది. ఓకే, 25,000 ఇస్తున్నారు. అదే అంటున్నా కదా, పౌడర్లు, లోషన్లు, వాళ్ళ స్నాక్స్, మళ్ళీ ఫ్రూట్స్, అవి దానికి డైలీ ఒక ఫ్రూట్ కదా టిఫిన్లకి. అది నేను ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పది. నా 25,000 లా 10,000 దాంట్లోకే పోతాయి. 10,000 దానికే పోతాయి. బట్ సో నేను చెప్తున్నా, నా ఎక్స్పెండిచర్ ఇవే పెద్ద కాస్ట్లీస్ట్ ఎక్స్పెండిచర్ ఇవి. 25,000 పర్ మంత్ నేను ఇస్తున్నాను. సో మీరు సాప్ చేసుకోండి. సో ఇప్పుడు రేషన్ ఖర్చు గురించి మాట్లాడదాం మనము. సో రేషన్ ఖర్చు మమ్మీ చూసుకుంటుంది. సో మమ్మీ, మనకి రేషన్ ఎంత అవుతుంది మమ్మీ ఎవ్రీ మంత్? రేషన్కి బియ్యము, పప్పు, కారం అవన్నీ ఏడాదికి తెచ్చుకుంటాం, సంవత్సరానికి తెచ్చుకుంటాం. రేషన్ అంటే ఒక 9,000 10,000 దాకా అవుతుంది మాకు. నూనె ప్యాకెట్లు అన్నీ 10,000 దాకా అవుతుంది నాకు. 10,000 దాకా అవుతుంది. 10,000 అవుతుంది. ఓకే, మళ్ళీ చికెన్, మటన్ అవి అలాగా నువ్వు తెస్తావు. అలాగే కాదు, అవన్నీ కలిపి ఎంత అవుతుంది? అవి వారము ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి ఎక్కువ అవుతుంది. దాని గురించి మాట్లాడేది నాకు తెలియదు, కానీ రేషన్ అయితే 10,000 దాకా అవుతుంది. ఇక మళ్ళీ అలాగా కూరగాయలు అంటే, పాల బిల్లు అంటే, గ్యాస్ అంటే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అవి అలాగా. సో నియర్లీ ఒక 12,000 పెట్టుకోవాలా? 12 అవుతుంది, ఒక్కోసారి ఎక్కువ కూడా అవుతుంది. పండుగలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, అవన్నీ మనం లెక్క ఉండదు కదా బెట్ట. సో మినిమం 12,000 పెట్టుకుంటున్నాం. ఓకే, అందుకంటే గ్యాస్ కూడా ఎవ్రీ మంత్ గ్యాస్ కావాలి, నెలకు పాలు కావాలి, పని మనిషి కావాలి, అన్నిటికీ సో లెక్క చేస్తే మస్తు అవుతుంది. లెక్క చేయకుంటే నడుస్తుంటుంటది ఏది కానీ. సో నియర్లీ లైక్ 12,000 పెట్టుకుంటున్నాం. 12 ఏంది, పని మనిషి అవి ఇవి అని కలిపితే ఒక 15 అవుతుంది. 15 అవుతాయా? ఆమెకేమో 3,000 దాకా పోతుంది. సో 15,000 అంటే మేము అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బతుకుతున్నాం. మేమైతే మిడిల్ క్లాస్ గారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా రాషనే 15,000 దాకా అవుతుంది విత్ పనామెతో కలిపేసి. ఓకే, సో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధమైన ఖర్చు మాకుండో అని చెప్పేసి. మీరు అనుకుంటారు ఏం ఖర్చులు ఉంటాయి రా, ఖర్చులు మస్తు ఉంటాయి. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా, అది ఏ అంజగానికి ఎంత అయింది, ఉషాకి ఎంత ఇస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు మా ఏదైతే మా ఫ్యామిలీ చూసుకుంటారు కానీ రేషను. సో గుడ్లు అంటే, కూరగాయలు అంటే అవి ఇంకా అలాగా మనం పెట్టుకుంటూ పోతే 20,000 అవుతారు. మళ్ళీ గుడ్లు అంటే, కూరగాయలు అంటే, అల్లం ఎల్లిగడ్డ అంటే, ఉల్లిగడ్డ అంటే అవన్నీ ఇంటి ముందు ఎప్పుడు వస్తే అప్పుడు కొనేస్తాం. 15,000 ఇన్నఫ్ మమ్మీ. 15,000 పెట్టుకుంటాం. అవుతాయి పండుగలకు, అలాగే అవుతాయి పండుగలకు, ఇంకా వేరే అవుతాయి. అవును. సో ఎవరు చెప్పిండు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అదేంటి మన హైదరాబాద్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మోర్ దెన్ 15,000 ఖర్చు పెట్టారని చెప్పేసి? మీకు ఇప్పుడే అర్థమైపోయింది. మా ఖర్చు నియర్లీ 30,000 ఇప్పటికే అయిపోయింది క్యాల్కులేట్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఖర్చు గురించి చెప్పాలి. ఆ ఖర్చు వచ్చేసి మా అవిష్ గారు.
ఓకే, ఖర్చు నాన్న నీకు నేను దేనికి ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఫర్ స్కూల్ ఫీజు. అంటే మీరు అర్థం చేసుకోండి, వీనికి 75,000 ఓకేనా. మళ్ళీ చిన్న అసైన్మెంట్స్ అవి ఇవి అని చెప్పేసి 80,000 దాకా అవుతుంది రైట్. అంటే నాకు పర్ మంత్కి 7,000 లెక్క పడుతుంది, 7,000 6,500 రూపీస్ లెక్క పడుతుంది ఇంకే. అర్థమైందా? అంటే మళ్ళీ మెయింటెనెన్స్. ఓకే, సో మీరు అర్థం చేసుకుని ఎంత ఖర్చు ఉండదు. సో స్కూల్ ఫీజు వచ్చేసి మనకి 75,000 పర్ ఇయర్. సో మంత్లీ మనం తీసుకున్నా సరే అంత ఖర్చు ఉంటుంది. సో ఈ కేవలం ఏం చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటారు అది అన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి. అన్ చేసుడు కాదు, మనమే కాదు, మీకు కూడా తెలుసు మన పిల్లల స్కూల్ ఫీజు, రేషన్ అవన్నీ ఎంత పడతాయి అని చెప్పేసి. సో మనకి మంత్లీ ఖర్చు పెట్టుకొని మీరు ఒక 9,000 రూపీస్ దాకా పెట్టుకొని మంత్లీ ఖర్చు. సో మీరే క్యాల్కులేట్ చేయండి ఎంత అవుతుందో. సో గైజ్ ఇప్పుడు బీటెక్ సమోసా దగ్గర ఉందాం మేము. దగ్గర రా వాయిస్ వినబడది. సో మా పార్ట్నరు బీటెక్ సమోసా పార్ట్నరు. సో సాంప్రదాయిని నేను ఇలా వీడియో ఏం చేస్తున్నా అంటే బ్లాగ్స్లో మనకి మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఎంత ఉంటాయి, ఖర్చులు ఎంత ఉంటాయి అని చెప్పేసి. ప్రాఫిట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను ప్రాఫిట్ గురించి, బట్ దాని గురించి కూడా సపరేట్ వీడియో తీద్దాము. సో ఇది బీటెక్ సమోసా. మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చైతన్యపురిలో అండ్ సెకండ్ వచ్చేసి మనకి దిల్సునాల్లో ఉంది. ఓకే, సో మా పార్ట్నర్కి తెలుసు. మన దగ్గర ఎంత వర్కర్స్ ఉన్నారు మొత్తము? మన దగ్గర అరౌండ్ 8 మెంబర్స్ దాకా వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ అందరు కలిపి అరౌండ్ 1.5 lakhs అయితే సాలరీస్. 1.5 lakhs. ఎందుకంటే మాస్టర్సే మా దగ్గర 3 ఉన్నారు. 3 మాస్టర్కి డైలీ 1000 నా 1200 అవే 90,000 అయితే డైలీ 1000. సో మీరు అర్థం చేసుకోండి, డైలీ 1000 రూపీస్ అంటే 3 మాస్టర్కి వచ్చేసి 90,000 అక్కడనే అవుతుంది. అండ్ మిగిలిన 5గురికి లైక్ కౌంటర్స్ పైన ఉంటుంది, సేల్స్ బాయ్స్. ఇంకా మేము సేల్స్ గర్ల్స్ కోసం కూడా చూస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న గర్ల్స్ ఉంటే మాత్రం సేల్స్ పెంచేటోళ్ళు ఉంటే మా దగ్గరికి రండి. విల్ గివ్ ఏమంటారు బ్యూటిఫుల్ సాలరీ. సార్ అది బ్యూటిఫుల్ సాలరీ. నేను ప్రమోషన్ చేయమని లేరా, నేను ఎక్స్పెండిచర్. సో 1,50,000 దాకా అవుతుంది. సో మాకు బీటెక్ సమోసా నుంచి ఖాళీ ఖర్చులే 1,50,000 అవుతుంది శాలరీస్. సో వీఆర్ ట్యాక్స్ పేయర్, అంటే అందరు ట్యాక్స్ పేయరే. అండ్ ఆల్సో వీఆర్ కాదు అయ్యర్ అన్నారు, దాన్ని ఏమంటారు, జాబ్ గివర్. వీఆర్ జాబ్ గివర్స్. ఓకే, సో నెక్స్ట్ మనము కుయా హోమ్స్కి వెళ్ళాలనుకున్నాం. వెళ్ళేసి దానికి ఎంత ఖర్చు ఉందో అని చెప్పి. సో తను వచ్చేసి మన కుయా హోమ్స్ పార్ట్నర్. సో ఇక్కడ ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే, మనము ఖర్చు ఎంత కుయా హోమ్స్కి ఖర్చు ఎంత అవుతుందో అని చెప్పేసి మనం ఒక చిన్న వీడియో తీస్తున్నాము. సో ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి. టోటల్ వర్కర్స్ ఎంత ఉన్నారు? వర్కర్స్ 35 to 40. సో నెలకి మనకు వచ్చే ఖర్చు ఎంత? నెలకి అంటే నాది ఒక రెండు బ్రాంచ్ అంటే వాళ్ళ శాలరీలు ఎంత అవుతున్నాయి? అదే మనం మినిమం ఎంత పే చేస్తాం 30 to 35 వర్కర్స్కి? 9 lakhs అవుతుంది మొత్తం 9 lakhs. సో అర్థం చేసుకొని 9 lakhs మాకు ఖర్చు కుయా హోమ్స్ నుంచి. మీకు అర్థమైంది కదా బీటెక్ సమోసా నుంచి ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పేసి. సో మీరు అర్థం చేసుకోండి, అంటే మేము 9 lakhs పే చేస్తున్నాం వర్కర్స్కి. అంటే మాత్రము ఏ విధమైన హార్డ్ వర్క్ మేము చేస్తున్నాము, ఏ విధమైన బిజినెస్ మేము హ్యాండిల్ చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు అరే ప్రాఫిట్ కూడా ఎంత వస్తాయని. మా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి రొటేషన్ జరుగుతుంది మాకు. సో మనం జాబ్ వేసి ఎంత వస్తుందో మాకు అంతగా తక్కువ మిగులుతుంది మాకు. ఏంటంటే రెంట్స్ దాంట్లో వీళ్ళు వర్కర్స్కి, సూపర్వైజర్కి, మళ్ళీ డెలివరీస్కి, ఆటో వాళ్ళకి, హెల్పర్స్కి, సెక్యూరిటీస్కి అన్నీ కలుపుకొని మాకు అంత అవుతుంది అన్నమాట మనకు. ఇప్పుడు ఏంటంటే ఒక సెటప్ చేయడం అంతే, ఒకటి సెటప్ అంతే. సో గైస్ మీరు అర్థం చేసుకుంటున్నారు కదా, అంటే మేము అంతమందికి ఉపాధి కలిగిస్తున్నాం మేము. అంటే ఇప్పుడు నేను బీటెక్ సమోసా వాళ్ళే మన దగ్గర 4 teams ఉన్నారు మొత్తం. యూపీ వాళ్ళు 4 teams. మీరు అనుకోవచ్చు తెలుగులో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. యూపీ వాళ్ళకి ఏంటంటే ఆ సోఫా పైన కొంచెం గ్రిప్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళే బెటర్ ఫినిషింగ్, అంటే ఫినిషింగ్ వాళ్ళు మంచిగా చేస్తుండ్రు. అండ్ ఇక్కడ ఏంటంటే మన తెలుగు వాళ్ళు వచ్చేసి చేస్తారు మళ్ళీ మానేస్తారు. యూపీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చేస్తారు మొత్తం. ఇక్కడ వచ్చేసి వర్క్ చేస్తే మినిమం 9 to 12 months పక్కా చేస్తారు కదా. 1 year పక్కా చేస్తారు. రంజాన్కి వెళ్తారు, ఒక 2 months ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ 10 months ఉంటారు. 10 months అయితే పక్కా ఉంటారు. సో అది 9 lakhs దాకా అయితే మేము పే చేయాలి. అంటే మీకు అర్థం కదా ఏ విధమైన పే చేయాలో. సో అది కుయా హోమ్స్ అయితే. ఇప్పుడు నేను యూట్యూబ్ గురించి చెప్తాను. సో విజ్ఞాన్ ఉన్నారు. విజ్ఞాన్ ఇంకనేమో ఉషా యూట్యూబ్ గురించి చూసుకుంటూ ఉంటుంది. సో విజ్ఞాన్ యూట్యూబ్ నుంచి
మన దగ్గర ఎంతమంది టీం ఉంది, ఎంతమందికి పే చేస్తారు? మనకు ఆల్మోస్ట్ 18 మెంబర్స్ టీం ఉన్నారు. 18 మెంబర్స్ టీం ఉన్నారు. అలాగేసి 3 ఎడిటర్సే ఉన్నారు మా దగ్గర. దాంట్లో ఆల్మోస్ట్ అంటే మీకు అర్థం కావచ్చు, గోపాల్ ఉంటారు, నేను ఉంటాను, అజయ్, మన విజ్ఞాన్ శాలరీ, అవన్నీ బ్యాక్ ఎండ్ టీము, ఫ్రంట్ ఎండ్ టీము, వాళ్ళందరూ ఉంటారు. సో ఎంత ఖర్చు అవుతుండ్రా? మనం ఎంత శాలరీ పే చేస్తాం వాళ్ళందరికీ? 3.5 ఈజీ అవుతుంది. 3.5 ఈజీగా అవుతుంది. మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే టీ, కాఫీసు, మళ్ళీ మధ్యలో పార్టీసు అట్లుంటాయి. బయటికి వెళ్ళాక వాళ్ళ ఫుడ్ ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి. సో అరౌండ్ లైక్ మినిమం టు మినిమం 3.5 ఉంటుంది. ఇది డిపెండ్స్ అపాన్ యూట్యూబ్ రెవెన్యూ బట్టి ఉంటుంది మనకి. ఒకవేళ యూట్యూబ్ రెవెన్యూ ఎక్కువ వచ్చిననుకో మనం ఎక్కువ ఇవ్వాలి, తక్కువ వచ్చినంటే తక్కువ ఇవ్వాలి. మినిమం అయితే 3.5 ఈజీగా. ఇంకోటి ఏంటంటే కేసు బట్టి కూడా ఉంటుంది. మేము కేసెస్ ఏ విధంగా చేస్తూ ఉంటామో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి, 3.5, 9 lakhs, మళ్ళీ అక్కడ బీటెక్ సమోసా, మళ్ళీ ఇంట్లోకి. అంటే నాకు ఒకటి హ్యాపీనెస్ ఏంటంటే, నేను యాజ్ అన్ ఇండివిజువల్గా నేను స్టార్ట్ చేసిన ఇవన్నీ. ఇప్పుడు నాకు ఇంతమంది పార్ట్నర్స్ ఉన్నారు. నేను స్టార్ట్ చేసినందుకు అరౌండ్ లైక్ 60 to 70 మందికి నేను ఉపాధి కలిగించిన. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఓకేనా? అంటే నేను స్టార్ట్ చేయకుంటే అంతమందికి ఉపాధి దొరకకపోతుండే. అంటే వాళ్ళు ఎక్కడో వర్క్ చేస్తుండే, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తుండే. అంటే నేను చెప్పారు బేసికలీ ఏంటంటే, నేను అంతమందికి ఉపాధి కలిగిస్తున్నా. సో నేను ఆ పొజిషన్లో ఉన్నా. మీకు జూనికే నేను ఇంత చిన్నోళ్ళే కనిపిస్తా కానీ, నా ఇల్లు చిన్నగా ఉండొచ్చేమో కానీ అంత ఉపాధి కలిగిస్తాను నేనైతే. సో ఇది గైస్ వీడియో. అంటే ఈ ఎంత జరుగుతుంది, ఎంత మంత్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి, ఇంత ఖర్చు అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అవన్నీ చేయాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి ప్రాఫిట్ గురించి అని చెప్పేసి. అంటే మాత్రం డెఫినెట్లీ చేస్తాను. ఓపీ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి. అండ్ లాసెస్ కూడా వస్తాయి, లాస్ చాలా వస్తాయి, అవన్నీ మీకు చెప్తాను. ఓకేనా? సో గైస్ చలో నెక్స్ట్ వీడియోలో కలిసాం. అప్పటికి బాయ్.